వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరుధాన్యాలు విత్తనం స్టేజ్ కాడి నుంచి విత్తనాలు ఫ్రీగా ఇవ్వడం కావచ్చు, అలాగే దాన్ని ఎలా పండించాలి, టెక్నాలజీని ఎట్లా యూజ్ చేయాలి, పండిన పంటని మళ్ళీ దాని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి అన్ని అంశాల్లో రైతులకు ఎంతో చేదరవాదులుగా ఉంటూ వాళ్ళందరికీ ఎంతో ఆదాయాన్ని సమకూరుస్తున్న వీర్శెట్టి బిరాదర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏంటి? అంటే మిల్లెట్స్కి సంబంధించినంత వరకు ఈ మధ్య ఎక్కువ కాలం చాలామంది మిల్లెట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఎంతకాలంగా మీరు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు? అసలు ఈ ప్రాజెక్ట్ ద్వారా మీరు ఏమేమి చేస్తున్నారు? సార్, సుమారుగా నేను ఒక 8 సంవత్సరాల నుంచి ఈ మిల్లెట్స్ మీద వర్క్ చేస్తున్నా. నా బేసికల్ నేను ఇక్రిసాట్ ఎంప్లాయీని. జాబ్ రిజైన్ చేసి ఒక ఎన్జిఓ పెట్టి ఒక భవానీ ఫుడ్స్ అని ఒక వాల్యూ ఎడిషన్ ఒకటి కంపెనీ ఓపెన్ చేసి రైతులకు మేలు జరగాలి, కన్జ్యూమర్ కూడా మంచి పోషకాల విలువ కలిగినటువంటి ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో ఈ మిల్లెట్స్ మీద చేయడం జరిగింది. అయితే రైతుకు ప్రతి విషయంలోనూ నష్టపోతున్నాడు. ఒకటి విత్తనం కూడా సరైన విత్తనం దొరకట్లేదు. అది మార్కెట్లో నెక్స్ట్ ఇయర్ డిమాండ్ ఉంటుందా లేదా తెలియదు. ఆ విత్తనం తెచ్చి పొలం వేస్తే జర్మినేషన్ వస్తుందా రాదా తెలియదు. జర్మినేషన్ వచ్చిన తర్వాత చీడపీడల బెడద, హార్వెస్టింగ్ టైంలో రెయిన్ఫాల్, విండ్ పవర్ ప్రాబ్లము, పంట మంచిగా వచ్చి మన చేతికి వచ్చిన తర్వాత దళారుల బెడద. అయితే మా కాన్సెప్ట్ ఏంటంటే, మా ఎన్జిఓ ద్వారా, నా ఎన్జిఓ పేరు స్వయం శక్తి అగ్రి ఫౌండేషన్. నన్ను మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారు. అవార్డు కూడా ఇచ్చారు నార్మల్ వాళ్ళు. అయితే నా ఎన్జిఓ ద్వారా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఫార్మర్ ఫస్ట్ ప్రాజెక్ట్, ICR-IMR ఇండియన్ ఇన్స్టిట్యూట్ మిల్లెట్ రీసెర్చ్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా, జరాసంగ మండల్, రాయకోడ్ మండల్, నాల్కల్ మండల్, 3 మండలాలు, 8 గ్రామాలు, సుమారుగా 1000 మంది రైతులు ఉన్నారు. రైతులు మారుతుంటారు, పంట మార్పిడి రైతులు మారుతుంటారు, 1000 మంది రైతులు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారానే అక్కడ నా సొంత ఊరు గంగాపూర్ విలేజ్, అక్కడ ప్రాసెస్ యూనిట్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ మొత్తం అంతా పెట్టుబడి నేనే పెట్టుకుని నా ఎన్జిఓ ద్వారా రైతుకు మేలైన విత్తనం నేను ఇస్తాను, ఇచ్చి టెక్నికల్ సపోర్ట్ చేస్తాను. అంటే దానికి ఏదైనా చీడపీడలు బెడద ఉందా, స్పేస్ ఎంత ఇవ్వాలి, పొలంలో ఎట్లా వేసుకోవాలి, ఒక ఎకరాకి ఎంత విత్తనం వేసుకోవాలి, తర్వాత పండిన పంటని హార్వెస్టింగ్ ఎలా చేయాలి, బైబ్యాక్ మేమే చేస్తాం. బైబ్యాక్ చేసి ఒక 2-3 కంపెనీస్కి అడ్వైజర్గా ఉన్నా, ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి ఈ కొన్న విత్తనాన్ని వాళ్ళకి అమ్ముతుంటాం. విత్తనాలు మీరు ఫ్రీగానే ఇస్తారా? ఫ్రీగా ఇస్తాం. ఇది ఫార్మర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ద్వారా విత్తనాలు ఇస్తాం, కోల్డ్ ఇస్తాం, గొర్రెలను ఇస్తాం. ఇచ్చి వాళ్ళకు రైతులకు అంటే ఈ చిరుధాన్యాలను పండించుకోవడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్. అయితే వాళ్ళు కమర్షియల్ క్రాప్ ఉంటుంది, అది వెట్లాండ్లో పండిస్తారు. మరి డ్రై ల్యాండ్ కూడా కమర్షియల్ వేస్తాం, పత్తి వేస్తాం. పత్తి ఎట్లుందంటే వర్షం ఎక్కువ పడ్డా పోతుంది, వర్షం పడకుండా పోతుంది, చీడపీడల బెడద, అప్పుడు రైతుకు మిలేది చాలా తక్కువ. దీనికి 0 మెయింటెనెన్స్. ఒకసారి మనం పొలంలో విత్తనం విత్తినామంటే కలుపు తీయ అవసరం లేదు, పురుగు మందులు అవసరం లేదు, ఎరువులు అవసరం లేవు. డైరెక్ట్ కోత కోసుకోవటం, నూర్పిడి చేసుకోవటం, మార్కెట్కి తీసుకెళ్ళిపోవటం. ఈ మధ్య అయితే మిల్లెట్స్ గురించి ఎక్కువగా వింటున్నాము రకరకాల ప్రచారాల ద్వారా. అవును సార్. బట్ ఎంతవరకు అలవాటు పడ్డారంటారు ఈ మిల్లెట్స్ని వాడటం? సార్, అందుకే అలవాటు చేయాలనే ఉద్దేశంతో విత్తనం నుంచి విత్తనము, విత్తనం నుంచి భోజనం అన్న నా కాన్సెప్ట్. విత్తనం నుంచి విత్తనం ఇచ్చి విత్తనం దాచుకోవటము, పంట పండించుకోవడం ఒక కాన్సెప్ట్. విత్తనం నుంచి భోజనం అనేది SS భవానీ ఫుడ్స్ ద్వారా ఈ ప్రాసెస్ అయినటువంటి మిల్లెట్స్ని కన్జ్యూమర్కు తక్కువ రేటుకు మేలని అందించటము. తర్వాత దాని వాల్యుయేషన్, డియాలింగ్ అయిన తర్వాత రవ్వ వస్తుంది, పిండి వస్తుంది, దాని నుంచి మురుకులు, అరిసెలు, బిస్కెట్లు, లడ్లు, వివిధ రకాలు, పాయసం అని ఏ విధంగా చేసుకొని తినాలని ఆ ప్రోగ్రాం మీద విత్తనం నుంచి భోజనం అనే కాన్సెప్ట్ తోటి మేము చేస్తున్నాము. ఒక 20% అవేర్నెస్ బాగా వచ్చింది. చాలామంది ఈ కరోనా వల్ల ఈ దెబ్బతోటి ఒక 50% ఈ మిల్లెట్స్కు అలవాటు పడ్డారు. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇది న్యాచురల్గా దొరికేదనమాట. ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్స్, ప్రోటీన్స్, అదొక పోషక విలువల ఘని. మిల్లెట్ ఇస్ బుల్లెట్ అంటాము, పోషక విలువల ఘని, న్యాచురల్గా దొరికేది. కాకపోతే మన పూర్వీకులు తిన్నారు. పూర్వీకులు 100-120 సంవత్సరాలు బతికారు. వాళ్ళు 6 నుంచి 9 అడుగుల హైట్ పెరిగారు. వాళ్ళు ఒక మనిషి 100 కేజీలలో వేసుకొని వెళ్ళిపోయేవాడు. మరి మనకి 60 ఏళ్ళకి చనిపోతున్నాము.
30-40 కేజీలు బరువు మోయలేకపోతున్నాము, ఒక 5 కిలోమీటర్లు నడవలేకపోతున్నాము, కంటి చూపు కనిపించట్లేదు, వెంట్రుకలు రాలిపోతున్నాయి, బాడీలో ఉన్నటువంటి బోన్స్ మొత్తం గుల్లబారిపోయింది, మనకేం తెలియట్లేదు, పడితే మొత్తం బొక్కలు ఇరిగిపోతున్నాయి. ప్రాబ్లం ఏంటి? మనం తినే ఫుడ్ సరైనది కాదు, అంత కల్తీ, దీంట్లో పోషక విలువలు లేవు, నోటి రుచి ఉంది, మైదా జీరో, బుడిద ఏముండదు. అందుకని ఈ యొక్క మిల్లెట్స్ తింటే బోన్ స్ట్రెంత్, చిన్న పిల్లోడికి మిల్లెట్ ద్వారా కూడా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసాం, మిల్లవిట్ హెల్త్ మిక్స్ అని చెప్పేసి. దానికి పిల్లలకి గర్భిణీ స్త్రీలకి 2 రకాలు. అయితే పిల్లడికి ఒక స్పూన్ ఇచ్చామనుకోండి సార్, ఒక 5 to 6 అవర్స్ వరకు ఆకలియదు. దాంట్లో హై ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్, కాల్షియం, విటమిన్స్ అన్నీ ఉంటాయి. పాలలో కలిపి ఇంత బెల్లం వేసి కలిపి ఇచ్చేస్తే ఒక గ్లాస్ కొట్టాడంటే ఫ్యూచర్లో ఎలాంటి జబ్బు రాదు, కర్రతో కొట్టినా బొక్క ఇరగదు, అంటే అంత స్ట్రాంగ్ అవుతాడనమాట. గర్భిణీ స్త్రీలకు ఇచ్చినా కూడా వాళ్ళకి ఐరన్ ప్రాబ్లం ఉంటుంది, ఆడబిడ్డలకి వాళ్ళ ఐరన్ ప్రాబ్లం లోపం ఉండదు, కాల్షియం బాగుంటుంది, వాడు కూడా నీరసం ఉండదు, బాడీ పెయిన్స్ రావు. పిల్లలకి ఇవ్వటం వలన మైగ్రేన్ పవర్, మెమరీ పవర్ పెరుగుతుంది, అటు చూపు బాగుంటుంది, అటు 70-80 ఏళ్ళ 100 ఏళ్ళ కూడా బతుకుతాడు. ఎందుకంటే ఉన్న చిరుధాన్యాల్లో ఉన్న అన్ని రకాలు అందరూ అంటే అన్ని చోట్ల పండిస్తున్నారు, అందులో కేవలం కొన్ని రకాలే పండిస్తున్నారు, అసలు వేటికి ఎక్కువగా డిమాండ్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు చిరుధాన్యాలు అనేవి మొత్తం 8 రకాలు, దాంట్లో మేజర్ 3 రకాలు, 5 రకాలు మైనర్ మిల్లెట్. మేజర్ వచ్చి జొన్న, సజ్జ, రాగి మేజర్ మిల్లెట్. మైనర్ మిల్లెట్ వచ్చేసి కొర్ర, అండ్రు కొర్ర, సామ, ఊద, అరికె, ఇవి 5 రకాలు అనమాట. కొన్ని ఏరియాలో కొన్ని పండుతాయి, కొన్ని ఏరియాలో కొన్ని పండవు. ఎందుకు పండవంటే వెదర్, క్లైమేట్, సాయిల్ డిఫరెంట్ ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో ఒకటి పండుతో ఒకటి పండదు. అందుకని ఇప్పుడు అరకు ఉంది, అరకు లోపల అరకు పండిస్తున్నారు, మధురై, తిరునెల్వేలి, తిరుమంగళం, ఇటు ధారవాడ, హుబ్లీ, తర్వాత మన తెలంగాణ, రాయలసీమ చాలా చోట్ల పండుతున్నాయి. గడ్డి ఎక్కడ మొలుస్తుందో అక్కడ ఇది పండే పంట. పంట గురించి ఈ కండిషన్ ఉండాలి అనే డిమాండ్ ఏం లేదు. కాకపోతే కొన్ని ఏరియాలో సామలు పండుతాయి, కొన్ని ఏరియాలో ఊదలు పండుతాయి, కొన్ని ఏరియాలో కొర్ర పండుతుంది, కొన్ని ఏరియాలో ఒకటి పండుతుంది. అట్లా ఆల్మోస్ట్ 90% అన్ని చోట్ల పండే రకం. అవసరం లేదండి దీనికి, సాయిల్ టెస్ట్ అవసరం లేదు. గడ్డి పండే చోట వేస్తే వచ్చే పంట అనమాట, దానికి ఏం అవసరం లేదు. మన పూర్వీకులకి అంతా తెలుసు, మన రైతులకు అంత తెలుసు. కాకపోతే మన రైతులకు ఏమవుతుందంటే ఈ పండించిన పంటని ఎవరికి అమ్ముకోవాలి, మార్కెటింగ్ లేదు. మార్కెట్లో చిరుధాన్యాలు అంటే ఎవరు కొంటారు అని తెలియదు, మార్కెట్ వాళ్ళకి తెలియదు, వీళ్ళకి కూడా అమ్ముకోవడానికి తెలియదు. రాయలసీమ, తమిళనాడులో మాత్రం కొంచెం వాళ్ళు లోకల్ మార్కెట్లో దొరుకుతుంది. కొర్ర అన్ని చోట్ల దొరుకుతుంది, ఎక్కువ డిమాండ్ ఉంది కొర్ర. తర్వాత అండ్రు కొర్ర, సామ, ఊద, అరికె. అయితే ఊదలు, సామలు ఇవి అక్క చెల్లెండు, చాలా దగ్గర సంబంధం అనమాట. రైస్ ఎట్లా ఉంటుంది ఇవి అట్లనే ఉంటుంటాయి, కానీ పోషకాలు దీంట్లో ఎక్కువ ఉంటాయి, మంచి రుచి ఉంటుంది. కొర్ర, అరికె, అండ్రు కొర్ర ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది. దాన్ని జావలాగా చేసుకొని తాగాలి, జావలాగా మెత్తగా వేడి తినాలి. మంచి మిగడ పెరుగు, ఇంత పచ్చడి ఉండాలి. ఇంకా పొద్దున్న ఒక పిడికిలి, ఒక మనిషికి ఒక పిడికిలి చాలు. కేజీ, పావు కేజీ తిన్నామంటే మళ్ళీ సాయంత్రం వరకు ఆకలి లేదు, 2వ రోజు మళ్ళీ మీరు ముట్టుకోవు, ఎందుకంటే ఓవర్ అయిపోతుంది. ఒక మనిషికి ఒక పిడికెలు బియ్యం పెట్టుకొని 2 లీటర్ల వాటర్లో స్లోగా మరిగించి మెత్త ఉడికించుకొని పెరుగుతో తినేసామంటే 2-3 వరకు ఆకలి లేదు. ఇంకోటి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, యాక్టివ్ ఉంటాం, ఏ పని చేసినా అలసట ఉండదు, బాగా దిమాగ్ కూడా బాగా పనిచేస్తుంది. ఫ్యూచర్లో ఏ జబ్బులు కూడా సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. 2వది మనిషి లా ఉంటాడు, ఒబెసిటీ ఉంటుంది. ఒబెసిటీ 2 రకాలు, కొవ్వు పదార్థాలు తిని వస్తుంది, డైట్ చేసినా వచ్చేస్తుంది. ఇవి తినటం వలన బాడీలో ఉన్నటువంటి కొవ్వు శాతం, బ్యాడ్ కొలెస్ట్రాల్ రిడ్యూస్ చేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ని హాని చేయదు. దీని ఒక ప్రత్యేకత. అందుకని మా హెల్త్ మిక్స్ మిల్లెట్లో కూడా వెయిట్ లాస్ ఎనర్జీ గెయిన్ అని పెట్టామన్నమాట. వెయిట్ లాస్ ఎనర్జీ గెయిన్. రేపు 16వ తారీఖు ప్రపంచ ఆహార దినోత్సవం ఉంది. రేపు సజ్జనర్ సార్ తోటి ఈ హెల్త్ మిక్స్ అనేది లాంచ్ చేస్తున్నాము. 2 ఆర్గనైజేషన్ తోటి కూడా టైఅప్ అయ్యాము, పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి ఇవ్వడానికి. చైల్డ్ హెల్పేజ్ అని ఒక చైల్డ్ ఫండ్ అని నంద్యాల వాళ్ళది, వాళ్ళతో టైఅప్ అయ్యాము, వాళ్ళకి సప్లై. అయితే ఇప్పుడు ఈ మిల్లెట్స్తో చేసిన ఆహారం అన్ని కాలాల్లో అన్ని సీజన్స్లో తినొచ్చా? రాత్రిపూట 3 పూట్ల తినొచ్చా? 3 పూటలు అంటే వేడి ఎప్పుడైనా తినొచ్చు,
కంటిన్యూగా 3 పూటలు మిల్లెట్ తినొద్దు. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. అలవాటు పడ్డాక తినొచ్చు. ఇప్పుడు రాగి ముద్ద ఉంది, రాగులు ఎక్కువ రాయలసీమ, కర్ణాటక సగభాగం రాగులు పడతారు, సగభాగం జొన్న పడతారు. ఇప్పుడు జొన్న రొట్టె బెంగళూరు వాడు తింటే అరగదు, ఈ బెల్గాం వాళ్ళు రాగి తింటే వాళ్ళకి మోషన్స్ రాదు. అంటే డైజెషన్ సిస్టమ్ మారుతుంది. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.